33వ సూత్రం. వితర్క బాధనే ప్రతిపక్ష భావనం. వితర్క బాధని అంటే వితర్కముచే బాధనము కలుగగా నువ్వేం చేయాలి అంటే, ఎవడన్నా ఆర్గ్యూ చేస్తాడు అనుకోండి, ఆల్కహాల్ పుచ్చుకోకూడదా, కొంచెం కూడా పుచ్చుకోకూడదా, స్పూన్ కూడా పుచ్చుకోకూడదా, పుచ్చుకుంటే ఏమవుతుంది? అప్పుడు నువ్వేం చేయాలంటే, పుచ్చుకోకూడదు అంటూ ఉంటే అది ఇదేం లాభం లేదు, అలా వెళ్ళకన్నాడు. అంటే వాడు కొడుతున్న కంపు నువ్వు వాసన చూడకు. ప్రతిపక్ష భావనం. ప్రతిపక్షం అంటే ఏమిటి? ఆపోజిట్, దానికి ఆపోజిట్ నేచర్ కలిగినటువంటి దానిని భావన చేసుకో. అంటే ఒక మాట చూడు, ఇంకేదన్నా మాట్లాడతాడేమని. కొన్ని రెండవ మాట చూడు, మాట్లాడకపోతే నువ్వు ఇంకేదన్నా మంచి విషయం మాట్లాడు. అప్పుడు కూడా వాడు వినకపోతే ఇంకోటితో మాట్లాడుతూ ఉండు. బీ బిజీ అంటిల్ హీ గోస్ అవే. ఇంతే పద్ధతి అన్నాడు. అంతేగాని వాడితో ఆర్గ్యుమెంట్లో దిగేవో నువ్వు డిఫీట్ అయిపోయినట్లే లెక్క అంతే అన్నాడు. వీళ్ళకైతే రేపైనా కొద్దిగా పుచ్చుకుంటే ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది. అంతే. పుచ్చుకుంటే తప్పు కాదని మొదటే చెప్పాడు పతంజలి. కావాలంటే పుచ్చుకోమన్నాడు, కానీ ఇది వదిలేయమన్నాడు. ఇందులో ఏది తప్పు కాదు. కాఫీ తప్పు కాదు, సిగరెట్లు తప్పు కాదు, మద్యం తప్పు కాదు, ఒక్క తప్పు కాదు. ఇందులో మనం ఎన్ని చేస్తున్నాం. తప్పేమిటి? వద్దనిపించినప్పుడు మానేమన్నాడు. అది బి ఏ లార్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, డోంట్ బి ఏ డాగ్ ఆఫ్ యువర్ మైండ్. అది వాడు చెప్పింది. కనుక వితర్క బాధనే, వితర్కము వలన బాధనము కలుగగా. అంటే వెన్ యు ఆర్ లాజికల్లీ అఫ్లిక్టెడ్, అంటే రామాయణం చదువుకుంటున్నావు, నీకు నచ్చింది. వాడు రామాయణ వృషవృక్షం నువ్వు ఎందుకు చదువుకోకూడదు, చదివితే చెడిపోతావా, అంత మాత్రంలో చెడిపోయాడు, నీది యోగాభ్యాసం ఏమిటి? ఒకటో రెండో మూడో సెంటెన్సులు విన్న తర్వాత మీరు నాకు పని ఉన్నది, నీకేమన్నా పని మీద వస్తే చెప్పు, చేసి పెడతాను అని చెప్పి వాడు ఇంకా చెప్పకపోతే మీరు లోపలికి వెళ్ళిపోవటమే తలపెడుతుంది. లేదా వాడు ఎదురకుండా మీరు రామాయణం చదువుకుంటూ కూర్చుంటే అంతే. ఎందుకంటే వాడు రామాయణ వృక్షం చదువుకుంటానికి ఎంటైటిల్డ్ అవునా కదా, నువ్వు రామాయణం చదువుకుంటానికి ఎంటైటిల్డ్. దానికేమిటి? వాడు నిన్నెలా డిక్టేట్ చేస్తాడో నువ్వు వాడిని ఏమైనా డిక్టేట్ చేస్తున్నావు? ఆర్ యూ సో అన్కల్చర్డ్ యాజ్ ఎ బ్రూట్ టు డిక్టేట్ హిమ్? లేదు. అందుచేత ప్రతిపక్ష భావనం, దానికి ఆపోజిట్ నేచర్ లో ఉన్నటువంటి భావన చెయ్యి అన్నాడు. ఇంకోడు ఎవడన్నా మూడో వాడు ఉన్నాడు అనుకోండి, వాడితో నువ్వు రామాయణంలో ఘటన డిస్కస్ చేసుకుంటూ కూర్చో శుభ్రంగా. లేదా వాల్మీకి అక్కడ రచన సంభాషణ ఎలా చేసాడో వాడికి ఎక్స్ప్లెయిన్ చేయి కూర్చోబెట్టి. వీడు 2 నిమిషాల కంటే కూర్చోలేడు కనుక ఏం పర్వాలేదు, వాడితో వాడు చూసుకుంటాడు. నీది అంటే ఎవడి లోకం వాడిది. అంతేగాని ఆ పుస్తకాలు ఎందుకు చదవకూడదంటే అని నువ్వు చెప్పావో అయిపోయింది నీ పని అన్నాడు. అన్నీ అంతే. ఏదైనా సరే సినిమాకి ఎందుకు వెళ్ళకూడదు? యోగాభ్యాసం చేసేవాడు లక్షణంగా వెళ్ళచ్చు, ఎందుకు వెళ్ళకూడదు? అయితే నువ్వెందుకు రావు? నాకు అక్కర్లేదు కానీ. అంతే. సినిమాకి వెళ్ళొచ్చంటే వీడితో వెళ్ళాలని ఉందే? మనకి ఇష్టమైతే వెళ్ళాలి, కానీ ప్రతి విధవా రమ్మన్నప్పుడు సినిమాకి ఎట్లా పెడతారు అని చెప్పచ్చుకోవాలంటే మూడో ముక్క అది కూడా వాడచ్చు శుభ్రంగా, ఏమి భయం లేదు. అంటే నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉంటాడు, వాడి డిస్టెన్స్ వాడు మెయింటైన్ చేస్తాడు. ఏ ప్లే ఆఫ్ వర్డ్స్, అంతకంటే అంటే ఎమోషనల్ గా మాట్లాడకుండా ఉంటే చాలు. సినిమాకి వెళ్ళకూడదు? వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్ళొచ్చు? నాకు కావాల్సినప్పుడు. లేదా సినిమాకి వెళ్ళకూడదు యోగాభ్యాసం చేసేవాళ్ళని మీరు అన్నారో, అయిపోయింది, చిత్తు కొట్టాడు, ఖాళీ బ్రేక్ కొట్టేసి బోల్తా కొట్టించేస్తాడు, అయిపోతుంది. అంటే ఈ ఫాల్స్ ఆర్గ్యుమెంట్ చేసేటువంటి ఫెలోస్ కి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. కనుక వితర్క బాధనే ప్రతిపక్ష భావన. ఇంకోటితోనే కాదు, నీ మైండ్ లో థాట్స్ వచ్చినప్పుడు కూడా ఇంతే చేయాలన్నాడు. అంటే లోపల డిస్కషన్ చేసుకోకు, చేసుకుంటే ఏమవుతావు? డెబిలిటేట్ అయిపోతావు. ఏం చేయాలి? చాలా మహావైభవంగా స్ప్లెండరస్ గా ఉన్నటువంటిది ఏదో ఒకటి తీసుకుని
దాని గురించి చెప్పటమో వినటమో చదువుకుంటామో ఎవరన్నా పెద్దవాళ్ళు చెబుతుంటే అక్కడ కొంత కాలక్షేపం చేయటం చేసుకోన్నాడు. అది ఇక్కడ చెప్పింది మనకి. అంటే వితర్కం ఏదన్నా బాధింపగా దానికి ప్రతిపక్ష భావన చేయటం అనేది పద్ధతి చెప్పాడు. అంటే ఎదటి వాడి దగ్గర నుంచి కానీ నీ దగ్గర నుంచి కానీ లాజికల్ మైండ్, క్రిటికల్ మైండ్ అనేటువంటిది పనిచేయటం మొదలుపెట్టినట్లయితే వెంటనే స్విచ్ ఆఫ్ యువర్ మైండ్ ఇంటూ సంథింగ్ పాజిటివ్ అండ్ అవాయిడ్ దిస్. దాంతో ఎంటాంగిల్ కావద్దు. ఎందుకంటే టైం వేస్ట్. అవతల వాడికి ఎలాగూ వేస్ట్, నువ్వు ప్రిపేర్ అయ్యి లేవు, టైం వేస్ట్ చేసుకుంటాను. కాదండి తెలుసుకుంటానికి అని అంటారు. తెలుసుకుంటానికి మార్గం అది కాదు. తెలుసుకుంటానికి మార్గం ఎప్పుడైనా మనకైనా ఇంకోళ్ళకైనా ఎలా ఉంటుందంటే ఫండమెంటల్స్ అన్ని నేర్చుకుంటూ ఉండగా డిస్కషన్ ఉండకూడదు. మనకి బుద్ధుడు చెప్పినటువంటి విధానంలో శ్రావకుడు అనేటువంటి పేరుతో 3 సంవత్సరాల దీక్ష. శ్రావకుడు అంటే వినేవాడు అన్నమాట. ఇదేమిటండి అదేమిటండి ఈ అని అనటానికి అంటే జస్ట్ లిజనర్. అంటే వాడికి కోరిలేషన్స్ అనేటువంటివి లోపల ఆటోమేటిక్ గా పుట్టాలి. అంటే లాజిక్, రీజనింగ్ అనేటువంటి యూస్లెస్ లెవెల్స్ వెళ్ళిపోవాలి. వాటికంటే పైకి వెళ్ళటం చేతవాలి. ఆ పైన లెవెల్స్ ఉన్నాయని తెలియాలి. అంటే ఇన్ట్యూటివ్ లెవెల్స్ మొదలైనటువంటి ఉన్నాయి అని తెలియాలి. ట్రూత్ లెవెల్స్ ఉన్నాయని తెలియాలి. అంతకు ముందు ఉన్నటువంటి ఇంటలెక్చువల్ లెవెల్స్ అన్ని నిల్, నన్, నాట్ లెవెల్స్ అని చెప్పారు. అది తెలిసిన దాకా శ్రావకుడుగా ఉండునాయనా అన్నాడు. ఆ పైన నువ్వు ఎక్కడైనా అడిగి తెలుసుకుంటూ ఉండవచ్చు. నీ గురువునే కాదు, నీ గురువు దగ్గర చదువుకుంటున్నటువంటి క్లాస్మేట్స్నే కాదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే అడుక్కో నాలెడ్జ్ అన్నాడు. అన్నం అడుక్కుంటాం కాదు భిక్షుకుడు అంటే. భిక్కు అంటే ఇంత ముద్ద అడుక్కునేటువంటి వాడు భిక్కు అయితే అంత పెద్ద పేరెందుకు వస్తుంది? ముద్ద ప్రతివేధం అడుక్కుంటాడు. ఉద్యోగం అడుక్కోడు ప్రతివాడు పేరుస్తుందా? డిగ్రీ పొందినటువంటి ప్రతివాడు కూడా నాకు జాబ్ ఎక్కడని అడుగుతుంటాడు. దట్ హి బికమ్ ప్రామినెంట్. హీ ఈజ్ వన్ అమంగ్ ది మెనీ వర్మ్స్. అట్లా కాదు. భిక్కు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, భిక్షకుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, వాడు ఏ కాంప్లెక్స్లు లేకుండా లైఫ్ లాంగ్ గా రిలెంట్లెస్ గా వాడు హీ బెగ్స్ ఫర్ వాట్ హీ వాంట్. నాలెడ్జ్ అనేటువంటి దాంట్లో అంటే అడగటం కాకుండా అడుక్కుంటాడు. పిల్లవాడినైనా సరే పెద్దవాడినైనా సరే ఈ 2 స్థితులు బుద్ధుడు శిష్యులకు ఇచ్చాడు. గురువులందరూ అదే పద్ధతిలో ఇచ్చారు. అందుకని ఎప్పుడైనా వితర్క బాధన వచ్చినప్పుడు ఈ పద్ధతి అవలంబించండి అన్నాడు. అంటే ఎదటివాడు ఏదైనా ఆర్గ్యుమెంట్ పెట్టినా ఇంకో సబ్జెక్ట్ సూచించి, లేదా మీ పనిలో మీరు ఎంగేజ్ అయ్యండి, లేదా మళ్ళా కలుసుకుందాం అని చెప్పండి. ఏం తప్పులేదు. మరి నేను తెలుసుకోవద్దా అంటే నా వలన కాదని చెప్పండి. ఇంకోరు ఎవరన్నా పెద్దవాళ్ళని తెలుసుకున్నాను. నేను ఇంకా ఐఎమ్ ఆన్ ది వే ఆఫ్ లెర్నింగ్. అది పద్ధతి చేయాలి. లెర్నింగ్ ఎవరికి? క్వశ్చన్ లేకుండా చివరిదాకా శాస్త్రం అంతా విన్నటువంటి వాడికి అప్పుడు మొదలెట్టాలి. అంటే ఈ లోపల కొన్ని సర్దుకుపోయేటువంటి ప్రశ్నలు అవి అసలు ప్రశ్నలు కావు, గాడిదగుడ్లు అంటే చొప్పదంట్లో. అవన్నీ ప్రశ్నలు అనుకుని వేస్తూ ఉంటే న్యూసెన్స్ గా ఉంటుంది కదా. అందుకని అవన్నీ తనకు కలిగినా అదే పని చేయమన్నాడు, ఎత్తేయమన్నాడు. ఇంకోటి దగ్గర నుంచి వచ్చినా ఎత్తేయమన్నాడు మైండ్ని. ప్రతిపక్ష భావనము ఎందుకండి? పోనీ వాడెవడో లాజికల్ గా వచ్చి లేకపోతే క్రిటిసైజ్ చేస్తూ సతాయిస్తూ ఉంటే వాడిని 4 వాయించి అవతల బారేస్తే అంటే యూ విల్ బి డిఫీటెడ్ అన్నాడు. ఎందుకంటే నీ టైం వేస్ట్ అయినప్పుడు నీ పర్పస్ నువ్వు డిఫీట్ అయినట్టే గెలిచినట్ల. నువ్వు పని మీద ఉన్నావు, వాడు ఆ పనిని గురించి చర్చిస్తున్నాడు. పని మీద ఉన్నటువంటి వాడికి అది టైం వేస్టా చర్చించడం, లేకపోతే టైం పనికొస్తుందా? మీరు అన్నం ఉండాలి. అలాంటప్పుడు మిమ్మల్ని వాకిట్లో కూర్చోబెట్టి హాడా అన్నం ఎలా వండుతారండి, ఎన్ని రకాల కూరలు ఏమిటి అని అడిగితే మీరు మాట్లాడకూడదా? మాట్లాడకూడదు. వీళ్ళు రండి, దానికి పాకశాస్త్రం పుస్తకం ఉంటుంది చదువుకోండి, లేదా ఏదైనా హోటల్కి వెళ్ళి అక్కడ నేర్చుకోండి అని చెప్పాలి. లేదా నేను చేస్తూ ఉంటే అక్కడ నుంచోండి, చేతనైతే నేర్చుకోండి. అది పద్ధతి. ఏదైనా అంతే. అంటే కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందని సామెత. అంటే
దోస్ హూ ఆర్గ్యూ దే స్పాయిల్ ది టైమ్ ఆఫ్ దోస్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ వర్క్ కదా. నిజంగా వర్క్ లో ఎంగేజ్ అయి ఉన్నవాడు ఏనాడు ఎవరితోనూ వాడు డిస్కస్ చేయడు. ఎందుకంటే చేయడానికి అవసరం కానీ టైం కానీ దానికి సంబంధించిన మెంటల్ ఇచ్చింగ్ కానీ వాడికి ఉండదు. ఈజ్ నాట్ ఇంక్లైన్ టు డూ సచ్ నాస్టీ థింగ్స్ యాజ్ టు స్పెండ్ టైమ్ ఇన్ డిస్కషన్. ఎంత వాల్యుయబుల్ థింగ్ గురించి అయినా డిస్కషన్ అంటే టైం వేస్టే కదా. అందుకని చూస్తున్నాడు. తర్వాత దాంట్లో కూడా కొంచెం ఉదాహరణ ఇస్తున్నాడు 34వ స్తోత్రంలో.